అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసికి. ఆరుష్ అన్న కంచు కంటానికి ఆఫీస్కి రెడీ అవుతున్న వాడలా హర్షిత్ అరుపుకి అదిరిపడి పరుగున వచ్చాడు. కంగారుగా, ఏంటి బావా, ఆరు వాళ్ళు ఎక్కడికెళ్లారో అని అడిగాడు ఎర్రగా మారిన కళ్ళతో. అతన్ని అంత కోపంగా మొదటిసారి చూస్తున్న ఆరుష్ భయపడిపోయాడు. ఏమో బావా, నేను చూడలేదు. సెక్యూరిటీ అన్న పిలుపుకు సెకండ్లో బాబు ముందున్నారు. ఇంట్లో మనుషులు ఎక్కడికి వెళ్తున్నారో చూసుకోలేనంత పనులు ఏం పీకుతున్నారో. మీ అందరినీ ఇప్పుడే జాబ్లో నుండి తీసేస్తున్నాను. వెళ్ళిపోండి నా కళ్ళ ముందు నుండి. కనబడకూడదు, గెట్ అవుట్ అంటూ అరిచాడు. అతని బేస్ వాయిస్కి భయపడి అది సార్ అంటూ ఉండగా, షడాప్, ఇంట్లో మనుషులు ఎక్కడికి వెళ్తున్నారో చూసుకునే పని లేదా? యూ రాస్కెల్స్. మేము లేచినప్పటి నుండి ఇంట్లో నుండి ఎవరూ బయటకు వెళ్ళలేదు సార్. అది మీకు కనబడేటట్లు ఎందుకు వెళ్తుంది? పోండి ఇక్కడ నుండి అంటూ అరవగానే వెళ్ళిపోయారు. ఇక్కడ ఆరు ఎందుకు వెళ్ళిందో చూద్దాం పదండి. ఆరుకి ఆలోచనలతో నిద్రపట్టక ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రపోలేదు. హాల్లో అటు ఇటు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటే పొద్దున్నే పేపర్ రావడంతో దాన్ని చేతిలోకి తీసుకొని చూసిన ఆరు కాళ్ళ కింద భూమి కంపించినట్లయితే పెద్ద పెద్ద హెడ్లైన్స్తో మెయిన్ పేపర్లో హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ పిఏతో రాసలీలలు అన్న హెడ్డింగ్. ఇద్దరి ఫోటోలు చూడగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అయ్యి అక్కడే కింద కూలబడిపోతుంది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది. ఇటు చూస్తే ఈయన వదిలిపెట్టట్లేదు. ఇక ఏకంగా పేపర్లో జనాలకి ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటూ పేపర్లో వేసేశారు. ఇక ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా బామ్మని శ్రీనివాస్ని మెల్లగా లేపి ఆ పేపర్ చూపించింది. ఒక్కసారిగా ఇద్దరు షాక్కు గురయ్యారు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? నేనేం చెబితే అది చేస్తారా నాన్న? తప్పకుండా చేస్తాం. మనం ఇక్కడ నుండి ఫస్ట్ బయటపడాలి. ఎలా ఎలా వెళ్ళాలా అని చుట్టూ చూస్తోంది. ఇంటి ముందు సెక్యూరిటీ ఉండడంతో బాల్కనీ సైడ్ వచ్చి చూసింది వెళ్ళడానికి ఉందా అని. అక్కడ మొత్తం గ్లాస్ ఉండడంతో ఏదో తట్టిన దానిలా పక్కన ఒక రాడ్ కనిపించడంతో ఆ రాడ్తో ఆ గ్లాస్ని పగలగొట్టి వెనక నుండి వాళ్ళ నాన్నని బామ్మని తీసుకొని బయటకు వచ్చింది. ఇక మెల్లగా నడిపించుకుంటూ ఆటో పట్టుకొని వెళ్ళిపోయారు. ఒక అడ్రస్ చెప్పడంతో అక్కడ ఆపాడు. ఆర్ఫాన్ సూపరింటెండెంట్ వాళ్ళ ఇంటి ముందు దిగి ఇంట్లోకి వెళ్ళారు. ఆరోహి, నువ్వేంటమ్మా ఇంత పొద్దు పొద్దున్నే అంటూ ఆశ్చర్యంగా వెనుక ఉన్న వాళ్ళ నాన్నని బామ్మని చూసి అడిగింది. అది మేడం, మీకు అన్ని డీటెయిల్స్ తర్వాత చెబుతాను కానీ నాకు ఒక 1 డే మీ ఇంట్లో షెల్టర్ ఇస్తారా అనగానే, అయ్యో అంత మాట, తప్పకుండా అమ్మా, ఏం కష్టం వచ్చిందో ఏమో అని అనుకుంటూ సరే అని ఒప్పుకుంది. ఇక నాన్న, మీరు నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? వచ్చాక చెబుతాను నాన్న అనింది శూన్యంలోకి చూస్తూ. ఆమెకు తెలుస్తోంది ఆమె జీవితం ఈరోజు ఆమె చేతుల్లో నుండి చేజారిపోతుందని. జాగ్రత్తగా ఉండమని వాళ్లకు జాగ్రత్తలు చెప్పి, మేడం జాగ్రత్త అని ఆమెకు చెప్పి ఎక్కడికి వెళ్లాలో తోచని స్థితిలో వెళ్ళిపోయింది ఆరో. ఈ సమస్యకు ఇదే పరిష్కారం అనిపించింది ఆ క్షణం. నేను అతని నుండి ఎంత దూరం వెళ్ళినా నన్ను పట్టుకుంటాడు అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నన్ను ఏం చేసే రైట్స్ ఉండవు, నా జోలికి రాకుండా ఉంటాడు అని అనుకుని వెళ్ళింది ఎక్కడికో. ఆఫ్టర్ సమ్ టైం చెమటలు కక్కుతో అలసిన శరీరంతో ఇంటికి చేరుకుంది. ఆమె అవతారం చూసి అందరూ ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ షాక్కు గురయ్యారు. ఏమైందమ్మా అంటూ కంగారుగా అడిగింది బామ్మ. ఆ మాటకి, ఈ రోజుతో నా జీవితం చేజారిపోయింది బామ్మ అని కళ్ళనీళ్లతో మెడలో నుండి తాళిని తీసి చూపించింది. చూస్తున్న దృశ్యానికి ఇది కలనా నిజమా అన్నట్లు చూస్తూ ఉండిపోయింది. నోటి నుండి మాట బయటకు రావట్లేదు బామ్మకి. ఏమైంది తల్లి, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అన్న శ్రీనివాస్ గొంతుకి కాస్త ముందుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, నాన్న టెన్షన్ పడకండి, నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావమ్మా కంగారుగా అడిగాడు. అవును నాన్న, ఈ విషయం గనక మీ బాస్కి తెలిస్తే నిన్ను బ్రతకనిస్తాడా? అతను చంపే అంత రాక్షసుడు కాదు నాన్న. కాకపోతే అని ఆగిపోయి, కొన్ని రోజులు నన్ను టార్చర్ చేసి వదిలేస్తాడు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే నాన్న. కానీ ఆయనతో మాత్రం ఉండటం జరగదు. ఒక పెళ్ళైన ఆడపిల్లని వివరించుకుంటారు,
కానీ అని ఒక విరక్తి నవ్వు ఆమెలో. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా అనిపించట్లేదమ్మా. ఇంకేం చేయను నాన్న. నిన్న మొన్న ఇంటి పక్క వాళ్ళు అన్న మాటలు ఈరోజు ఈ సమాజం మొత్తం అంటుంది. ఆ మాటలు పడుతూ ఎన్ని రోజులు కూర్చోవాలి? అతను పెళ్లి చేసుకుంటాడా అంటే అలా కాదు, జీవితాంతం ఉంచుకుంటాడంట. అందుకే నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాను. మరి అబ్బాయి ఎక్కడా? అదొక పెద్ద రహస్యం నాన్న. ఆయన ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. అదేంటి? ఎక్కడికి? మీకు తర్వాత చెబుతాను నాన్న. ఇప్పుడు మీ సార్ మనల్ని వెతుకుతూ ఉంటారు, తెలుసు నాన్న. మరి ఆఫీస్కి వెళ్ళవా? ఎందుకు వెళ్ళను, వెళ్తాను. నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది తల్లి. నువ్వేం భయపడకు నాన్న, అంతా నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఏం చెబుతావు? మీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెబుదాం. మిమ్మల్ని అడిగినా అదే చెప్పండి. అప్పటికి రోడ్ల మీద పోలీస్ జీప్ హారన్ సౌండ్ వినబడుతుంది. అదిగో మీ బాస్ పంపించినట్లున్నాడు పోలీసులని. ఇప్పుడు ఎలా అమ్మా? నువ్వేం టెన్షన్ పడకు నాన్న. ఇక్కడ ఉన్న సంగతి వాళ్ళకు తెలీదు, మనల్ని పట్టుకోలేరు. ఈరోజు ఇక్కడ స్టే చేసి రేపు మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే వెళ్తే డౌట్ వస్తుంది. అతను అడిగితే మా చెల్లికి ఒంట్లో బాలేదు, చూడ్డానికి వెళ్ళామని చెప్పండి. నేను అదే చెబుతాను. ఇది ఏమో కానీ నీ పెళ్లి విషయం తెలిస్తే ఎంత రచ్చ చేస్తారో భయం వేస్తుంది. మా అంటే కొడతాడు, తిడతాడు. అలా కూడా కోపం తగ్గకపోతే చంపేస్తాడు. అంతకన్నా ఎక్కువ చేసేదేం లేదు కదా. ఒకవేళ నన్ను చంపినా కానీ మిమ్మల్ని మాత్రం బాగానే చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అదేంటమ్మా, నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న మేము ఏమైపోవాలి? అతను చంపే అంత రాక్షసుడు కాదు నాన్న, చాలా మంచివాడు. మీరేం టెన్షన్ పడకండి. అన్ని సమస్యలకి పరిష్కారం ఇదిగో ఈ తాళి మాత్రమే. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో. ఆ దేవుడు నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అని చెప్పి ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుండి టెర్రస్ మీదకి వెళ్ళి కాసేపు మైండ్కి విశ్రాంతినిద్దామనుకుంది. కానీ అన్ని సమస్యలు వేధిస్తుంటే విశ్రాంతి తీసుకుంటుందా? ఆలోచనలన్నీ చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఇక్కడ బాబు ఆరుష్ సోఫాలో ఉన్న పేపర్ని చేతిలోకి తీసుకుని, బావా ఒకసారి ఇటు చూడు అంటూ కళ్ళు పెద్దవి చేసి హర్షిత్కి ఆ పేపర్ని చూపించాడు. అప్పుడు అర్థమవుతుంది అతనికి, ఇది చూసి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా అది? ఈ ముంబైలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా జల్లెడ వేసి మరీ పట్టుకుంటాను. ఆరోహి, దొరికితే నా చేతిలో చచ్చావే. ఇప్పటి వరకు నా ప్రేమని మాత్రమే చూసావు, నా ద్వేషాన్ని చూడలేదు. చూపిస్తా, చుక్కలంటే ఏంటో చూపిస్తా అని కసిగా అనుకొని మొబైల్ చేతిలోకి తీసుకొని ఏ ఏరియా పోలీసులని ఆ ఏరియాకి అలర్ట్ చేసి సెక్యూరిటీని కూడా వెతకమని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఆ పేపర్లో వేయించిన వాళ్ళు ఎవరో వితిన్ సెకండ్స్లో నాకు తెలియాలి అని చెప్పగానే ఓకే సార్ అంటూ వెళ్ళారు. ఏంటి బావా, అంత బాగానే ఉంది అన్న సమయానికి ఇలా జరిగింది అన్నాడు ఆరుష్. బాబుకి కళ్ళల్లో రక్తచారికలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏం మాట్లాడలేదు. విసురుగా అక్కడి నుండి బైక్ తీసి వెళ్ళిపోయాడు. ఏం బీభత్సం జరుగుతుందో అని తల పట్టుకొని కూర్చున్నాడు ఆరుష్. ఏదో గుర్తొచ్చిన వాడిలా మావయ్యకి కాల్ చేసి చెబితే అంటూ హర్షకి కాల్ చేసి జరిగిందంతా వివరిస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు ఆరుష్, నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేశాడు హర్ష. వారు చెప్పకుండా వచ్చేశానని ఆఫీస్కి వెళ్ళాక ఎంత రచ్చ చేస్తాడో. కాల్ చేసి మేము పక్కూరు వెళ్ళాం మా అత్తయ్య వాళ్ళింటికి అని చెబితే ఇక అనుకున్నదే తడవుగా హర్షిత్కి కాల్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకుంది. కానీ కాల్ చేద్దామంటే చేతులు వణుకుతున్నాయి. అసలు నా బ్రతికేంటి ఇలా తయారైంది? నేను ఎవరికి ఏం పాపం చేశాను? వీడితో మాట్లాడాలంటే వణుకుతోంది. సడన్గా ఎలా వెళ్ళారు అంటే ఏం చెప్పాలి? వెనక గ్లాస్ పగలగొట్టుకొని మరీ వచ్చాం. అది చూడకముందే ఆరుష్ సరికి కాల్ చేసి విషయం చెప్పేస్తే, హా, ఈ ఐడియా ఏదో బాగుంది అనుకుంటూ టక్కున ఆరుష్కి కాల్ చేస్తుంది. ఆరుహి, ఇప్పటి వరకు చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, ఇప్పుడేంటి తనే చేస్తుంది అని షాకింగ్గా కాల్ లిఫ్ట్ చేశాడు. సార్, నేను ఆరుహిని. చెప్పు ఆరు, ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు గనక వాడికి దొరకవంటే వాడి చేతిలో ఖచ్చితంగా చచ్చిపోతావు. నన్ను చంపినా పర్వాలేదు సార్, పేపర్లో వచ్చిన దానికి ఏం సమాధానం చెబుతాడంట మీ బావ? సరే కానీ ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉండగా బయటకు ఎలా వెళ్ళారు? ఆ విషయం గురించి మాట్లాడడానికే కాల్ చేశాను సార్. రూమ్ వెనక బాల్కనీలో గ్లాస్ డోర్ పగలగొట్టుకొని వచ్చేసాం.
ఆ డోర్ని సార్ చూసేశారా? చూస్తే నేను వచ్చిన దానికి లాభం లేకుండా పోతుంది. ప్లీజ్ ఆ డోర్ని మీరే రిపేర్ చేయించండి సార్ వచ్చే వరకు అనగానే, నువ్వేం మాట్లాడుతున్నావు? వెనక గ్లాస్ పగలగొట్టుకొని వెళ్ళారా? ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఏమో సార్, ఆ టైంలో నాకు ఇక్కడి నుండి బయటపడాలి అన్న ఆలోచన తప్ప ఇంకేం లేదు. అలా బయటకు రావాల్సి వచ్చింది. ప్లీజ్ నన్ను సేవ్ చేయండి. నేను రేపు ఆఫీస్కి వస్తాను. అసలు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారు? నేను అదంతా తర్వాత చెబుతాను కానీ నేను చెప్పిన పని చేయండి సార్. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ రిక్వెస్ట్గా అడగగానే, ఆరు నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఇంకోసారి ఆ మాట అంటే దెబ్బలు పడతాయి. సరే, నేను దాన్ని రిపేర్ చేయిస్తాను కానీ నువ్వేం టెన్షన్ పడకు. మా బావ మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు కనిపిస్తే చంపేంత కోపం ఉంది తనకి. రేపు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏం చెప్పి మేనేజ్ చేస్తావో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఏదో చెప్పుకుంటాను లేండి సార్. నాకు తెలిసి ఈరోజే నువ్వు దొరికిపోతే దొరకను సార్. సరే నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నేనేం చేయలేను. నా జీవితం ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది సార్. మీరేం బాధపడకండి అని చెప్పి కాల్ కట్ చేసింది. హర్షిత్ సార్కి కాల్ చేస్తే, అమ్మో మేము ఇక్కడ ఉన్న విషయం తెలిసిపోతుంది అనుకుంటూ మొబైల్ ఆన్లో ఉంచితే ఖచ్చితంగా ఫోన్ని ట్రేస్ చేస్తాడు అని స్విచ్ ఆఫ్ చేసింది. మళ్ళీ ఆమె జీవితం ఇలా అవుతుందని ఏనాడు కలలో కూడా అనుకోలేదు. ఆరు ఏం జరుగుతుందోనని భయంతో లోపల వణుకుతూ ఉంది. ఆమెకి రేపు ఏం చెప్పి తప్పించుకోవాలి? చెబితే నమ్ముతాడా అన్న ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆఫ్టర్ సమ్ టైమ్ సీఈఓ సార్ క్యాబిన్లో ఉన్నారని తెలుసుకున్న ఆరుష్, అదేంటి వీడు ఆఫీస్కి ఎప్పుడొచ్చాడు అని అనుకుంటూ సరాసరి హర్షిత్ ఛాంబర్కి వెళ్ళి, నువ్వు ఆఫీస్కి ఎప్పుడొచ్చావు? ఆరు దొరికిందా అని కంగారుగా అడుగుతుంటే బాబు చాలా రిలాక్స్డ్గా ల్యాపీలో వర్క్ చేస్తూ కనిపించాడు. ఏంటి వీడు ఇంత గులుగా ఉన్నాడు? వామ్మో, సునామీ వచ్చే ముందు కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానికి సిగ్నల్ ఏమో అనుకుంటూ దగ్గరికి వచ్చి తన ముందున్న చైర్ని లాగి కూర్చొని, చెప్పు బావా, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అనగానే ల్యాపీలో దూర్చిన కళ్ళు పైకి తెచ్చి, ఏంట్రని గోలా అంటున్న హర్షిత్ మాటలకి తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు ఆరుష్. ఇకేం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్తుండగా, ఆగో అనగానే వెనక్కి తిరిగి చూసి, ఇంటర్వ్యూ కోసం వచ్చారు, వాళ్ళని నాకు పిఏగా అపాయింట్ చేయి అని చెప్పగానే బిక్కమొహం వేసుకొని చూస్తున్నాడు ఆరుష్. అదేంటి బావా? ఆరోహి అంటున్న ఆరుష్ మాటలకి షడప్ అండ్ గెట్ అవుట్ అనగానే ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాబోయ్, ఏ క్షణాన ఏం బాంబ్ బ్లాస్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఆరు నీ పని గోవిందా అని అనుకుంటూ తన క్యాబిన్ దగ్గరికి వచ్చి లైన్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరుగా పంపించమని ప్యూన్కి చెప్పి వెళ్ళిపోయాడు. బామ్మ, మీరేం తినట్లేదు ఎందుకు? తినండి అంటూ అన్నం కలిపి నోట్లో పెట్టింది. ఎందుకు తల్లి, నీకే ఇన్ని కష్టాలు? మీ సార్ నీతో అలా మాట్లాడాడని మాకెందుకు చెప్పలేదు? చెబితే ఏం చేస్తారు బామ్మ? మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ ఆ అబ్బాయి నీ మీద అంత ప్రేమ ఎందుకు పెంచుకున్నట్లు? నీకంటే అందమైన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. ఏమో బామ్మ, నాకు తెలీదు అంటూ ఏటో చూస్తూ చెప్పింది. సరే కానీ నువ్వు కూడా తిను తల్లి. ఆ ఫేస్ చూడు ఎలా పీక్కుపోయిందో. ఒకటి అడుగుతాను చెప్పు ఆరు, నువ్వెవరిని పెళ్లి చేసుకున్నావు? చెప్పాను కదా బామ్మ, టైం వేస్తే నీకే తెలుస్తుందని అనుకుంటూ వాళ్ళ నాన్నకి బామ్మకి ఇద్దరికీ భోజనం పెట్టి ఏదో తిన్నావా అన్నట్లు తిని పడుకున్నారు. ఇక్కడ ఆరుష్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో ఒకరు కూడా హర్షిత్ పిఏగా సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే బాబు కోపాన్ని భరించడం అందులో ఎవరికీ సాధ్యం కాదనిపించింది. వచ్చిన వాళ్ళలో అందరూ డబ్బు కోసం మాత్రమే ఆరుష్ ఏం చెబితే దానికి తలూపారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఒకరు కూడా బయట పెట్టలేదు. డబ్బు కోసం కాకుండా బాధ్యతగా వర్క్ చేసేవాళ్ళు ముఖ్యం ఈ ఆఫీస్కి అని ఎవరిని సెలెక్ట్ చేయలేదు. ఎందుకో సడన్గా ఆరుష్కి ఆరు గుర్తు రావడంతో, ఇంత ఓపికతో వాడితో ఉన్నవారు ఇన్ని రోజులు పాపం ఎందుకు నీకే ఇలా జరుగుతుంది అని బాధపడ్డాడు. ఒక నైట్ ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆరు వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరగనట్లు యథావిధిగా ఆఫీస్కి బయలుదేరింది ఆరు. అమ్మ ఆరు, నాకు భయం వేస్తుంది. ఆఫీస్కి వెళ్ళాక అతన్ని ఎలా ఫేస్ చేస్తావో అంటున్న శ్రీనివాస్ మాటలకి ఒక విరక్తి నవ్వి దేవుడికి నమస్కారం చేసుకుని అక్కడి నుండి బయలుదేరుతుండగా ఆరు అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది.
నీ తాలిబొట్టు కనిపిస్తుంది అనింది బామ్మ. దాన్ని కనబడకుండా కవర్ చేసి ఆఫీస్కి బయలుదేరింది టెన్షన్గానే. ఇక ఆఫీస్ రాగానే ఆటో దిగి ఒక్కో అడుగు భారంగా వేస్తూ ముందుకెళ్తుంటే గుండెల్లో దడ మొదలైంది. ఆఫీస్ దగ్గరవుతున్న కొద్దీ టెన్షన్ ఎక్కువైపోయింది. ఒక్కో అడుగు వేస్తుంటే గుండె వేగం 100 దాటింది. ఆరుకి ఆఫీస్ రానే వచ్చింది. ఎదురుగా వస్తున్న ఆరుష్ని చూసి చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పింది. బాబు షాకింగ్గా చూస్తూ జాగ్రత్త అని చెప్పి పంపించాడు. ఎందుకో ఇంతకుముందు హర్షిత్ అంటే పాపకి చాలా భయం ఉండేది. ఇప్పుడు అంత కాకపోయినా కాస్త తగ్గింది. ఎందుకంటే ప్రేమిస్తుంది కదా. అతని కోపం కూడా నచ్చేస్తుంది ఈ మధ్యలో. అతనేం చేసినా ఇష్టంగానే రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.